వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు మనం 3 జనవరి 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని గురించి డిస్కస్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటాం. ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ సభ్యదేశంగా చేరింది ఈ 2025లో. సో ఇలా పాకిస్తాన్ ఎన్నవసారి భద్రతా మండలిలో సభ్యదేశంగా చేరింది అనేది నా క్వశ్చన్. ఒకసారి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ తెలిస్తే జెన్యూన్గా మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, సో మనం ఈ క్లాస్ ద్వారా చాలా ఇన్ డీటెయిల్డ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి తెలుసుకుందాం. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఐకాన్ ఇండియా మీకు జూనియర్ లైన్మెన్కి సంబంధించి 2025 లేటెస్ట్ అప్డేటెడ్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఇందులో 80 మార్కులకి సంబంధించి 65 మార్కుల్ని సాయి కుమార్ సార్ మీకు టీచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ క్లాసెస్కి సంబంధించి జనరల్ స్టడీస్ని కూడా అందిస్తూ ఉన్నాం. లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ని కూడా ఈ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. వీటన్నింటితో పాటు మీకు ఈ ఆన్లైన్ కోర్స్ అలాగే మెటీరియల్స్ అనేవి అందించడం జరుగుతుంది తెలుగులో అండ్ ఇంగ్లీష్లో. ఇక నెక్స్ట్ దీంతో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా తెలుగు కమ్ ఇంగ్లీష్లో కండక్ట్ చేయబోతా ఉన్నాం. కోర్స్ కూడా మీకు బైలింగ్వెల్లో అందించడం జరుగుతూ ఉంది. ఈ కోర్స్కి సంబంధించి మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కోర్స్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ అంటే కోర్స్లో ఎవరైతే స్టార్టింగ్ జాయిన్ అవుతారో వారికి సంబంధించి జస్ట్ 999తో ఈ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. వ్యాలిడిటీ అనేది మీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చి మీ ఎగ్జామ్స్ జరిగిపోయేంత వరకు కూడా ఈ అన్నీ కూడా వ్యాలిడిటీ అనేది కోర్సులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 999 ఆఫర్ అనేది ఫస్ట్ 2 days అప్ టు మండే వరకు ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అవుతారో వారికి ఉంటుంది. ఆ తర్వాత ఈ కోర్స్ ప్రైస్ అనేది పెంచడం జరుగుతుంది. సో ఇలా మీరు జూనియర్ లైన్మెన్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే, జూనియర్ లైన్మెన్ జాబ్ సాధించడం మీ లక్ష్యం అయితే ఐకాన్ ఇండియా అందించేటువంటి క్వాలిటీ అండ్ క్వాంటిటీ క్లాసెస్ని మీరు పొందడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, మనం ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి ఈ క్లాస్ ద్వారా డిస్కస్ చేద్దాము అని అనుకున్నాం. మరి ఏ టాపిక్స్ని మనం ఇందులో డిస్కస్ చేయబోతా ఉన్నాము అని అంటే, అణు సమాచారం భారత్ పాకిస్తాన్. అణు సమాచారానికి సంబంధించి భారత్ పాకిస్తాన్ సమాచార మార్పిడిని చేసుకున్నాయి. సో ఈ అంశం గురించి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తాం. అలాగే సావిత్రిబాయి పూలే జయంతిని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి డేగా ప్రకటించడం జరిగింది. ఆ అంశం గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. వరల్డ్ చెస్ విజయాలను గురించి ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతా ఉన్నాం. అలాగే భద్రతా మండలిలో పాకిస్తాన్ చేరిక అనేది జరిగింది. దీనిని గురించి కూడా మనం క్లాస్లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. అయితే ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. సో దీనినే మనం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో దీనిలో ఈ జనవరి 1, 2025న పాకిస్తాన్ అనేటువంటి దేశం తాత్కాలిక సభ్యదేశంగా చేరిందండి. ఎలా చేరింది అని అంటున్నాం? తాత్కాలిక సభ్యదేశంగా ఇటీవల ఏ దేశం చేరింది అని అంటే పాకిస్తాన్ అనేది చేరింది అని చెప్పండి. పాకిస్తాన్ మనకి పక్కన ఉంటుంది, మన దాయాది దేశం కాబట్టి ఇగో పాకిస్తాన్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి, మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. సో మరి ఈ పాకిస్తాన్ ఏ దేశానికి సంబంధించిన స్థానంలో తాత్కాలిక సభ్యదేశంగా జాయిన్ అయినది అని అంటే జపాన్. ఏ దేశము అని అంటున్నాం? జపాన్ అనేది తాత్కాలిక సభ్యదేశంగా 2 ఏళ్ళు కొనసాగిన తర్వాత దాని కాలపరిమితి ముగిసింది. దానిని తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ అనేది భద్రతా మండలి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో జాయిన్ అయింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో నేను ఒక క్వశ్చన్ అడిగాను స్టార్టింగ్లో మిమ్మల్ని, పాకిస్తాన్ తాత్కాలిక సభ్యదేశంగా భద్రతా మండలిలో ఎన్నవసారి చేరింది అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సినది 8వ సారి చేరడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ తాత్కాలిక సభ్య దేశాలుగా పాకిస్తాన్ ఒక్కటే చేరిందా, ఇంకా ఏమైనా చేరాయి అని అంటే మరికొన్ని దేశాలు చేరావి. అవి ఏంటి అని అంటే, ఒకటి డెన్మార్క్ అని అంటున్నాం. ఏ దేశము అని అంటున్నాం? డెన్మార్క్ చేరింది. అలాగే గ్రీస్ దేశం కూడా చేరింది. పనామా అనేటువంటి దేశం కూడా చేరింది. దీనితో పాటు సోమాలియా అనేటువంటి దేశం కూడా చేరడం జరిగినది. సో ఇలా ఈ దేశాలు చేరాయి. ఇటీవల భద్రతా మండలిలో
తాత్కాలిక సభ్య దేశాలుగా ఏ దేశాలు చేరాయి అని అడుగుతారు. క్వశ్చన్ ఎలా అడుగుతారు? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇటీవల చేరినటువంటి దేశాలను గుర్తించండి 2025కి సంబంధించి అని అడుగుతారు. అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా అనే ఆన్సర్ చెప్తే మన ఆన్సర్ రైట్ అవుద్ది, మనకి 1 మార్క్ వస్తుంది. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ డిఫికల్ట్గా వస్తూ ఉన్నాయి. ఇలా మనం 4-5 పేర్లను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరి మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ వచ్చి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. మరి ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించినటువంటి అంశాలలో మనకి దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అని అడుగుతారు. అడిగితే 1945లో ఇది స్థాపించబడింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దీని ప్రధానమైనటువంటి పాత్ర ఏంటి అని అంటే అంతర్జాతీయంగా శాంతి మరియు భద్రతను పరిరక్షించడం. అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించడము అని అంటున్నాం. ఏమని అంటున్నాం? శాంతి భద్రతల పరిరక్షణ అనేది దీనికి సంబంధించినటువంటి అంశంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడున్నది అని అడుగుతారు. ఇవి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్. అలా అడిగితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి న్యూయార్క్లో ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక భద్రతా మండలి మీద చాలా సందర్భాలలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే వీటో పవర్ కలిగిన దేశాలు ఏంటి అని చెప్పేసి చాలా సందర్భాలలో అడగడం జరిగిందండి. సో ఈ వీటో పవర్ అనేది శాశ్వత సభ్యత్వ దేశాలకి ఇవ్వడం జరిగినది. సో ఇందులో వీటో పవర్ని కలిగిన శాశ్వత సభ్యత్వ దేశాలు ఏంటి అనేది పలుసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఇప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఏదైనా తీర్మానం వస్తే దాన్ని తిరస్కరించే అధికారాన్ని మనం వీటో పవర్ అని అంటున్నాం. ఇది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 దేశాలకు ఉంది. 5 దేశాల పేర్లు చెప్పండి అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, అలాగే ఫ్రాన్స్, దీంతోపాటు యూకే, అలాగే దీంతోపాటు రష్యా అని అంటున్నాం. ఈ 5 దేశాలకి వీటో పవర్ ఉంది. ఏదైనా తీర్మానం వస్తే ఆ తీర్మానాన్ని తిరస్కరించేటువంటి హక్కు కలిగి ఉండడమే వీటో పవర్ అని అంటున్నాం. ఇలా వీటో పవర్ కలిగిన దేశాలు 5 అని చెప్పాలి. ఈ 5 కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా 2025 జనవరి 1 నుంచి 2 ఏళ్ల కాలపరిమితితో కొనసాగేందుకు జాయిన్ అయ్యాయి. సో అవి తాత్కాలిక. మరి తాత్కాలికంగా ఎన్ని దేశాలు ఉంటాయి అని అంటే 10 దేశాలు ఉంటాయి. వీటో పవర్తో 15 దేశాలు ఉంటాయి. సో ఇలా మొత్తం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య ఎంత అనంటే 15 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ పర్మనెంట్ కంట్రీస్ 5 శాశ్వత సభ్య దేశాలు అంటున్నాం వీటో పవర్. ఓకే, సో మొత్తం ఎన్ని అనంటే తాత్కాలిక సభ్య దేశాలు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఇలా మొత్తం 15 సభ్య దేశాలు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్స్గా కొనసాగుతాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఈ తాత్కాలిక సభ్య దేశాలను ఎవరు ఎలా ఎన్నుకుంటారు అని అడుగుతారు. క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉంటాయి. ఆ 10ంటిని వేటి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది అని అంటారు. ఆ ఎంపిక ఎలా జరుగుతుంది అని అంటారు. ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా వీరు ఎంపిక అవుతారు. తాత్కాలిక సభ్య దేశాలకి సంబంధించినటువంటి వారు తాత్కాలిక సభ్యత్వం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పొందేందుకు వారు ఏ విధంగా ఎంపిక అవుతారు అని అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఎన్నికవుతారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనల్ని ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు, ఇది ఆన్సర్. సో ఇలా మనం ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రాంతీయ ప్రాతినిధ్యం ఎలా ఉంటుంది అని అంటే ఈ 10 మంది సభ్య దేశాలను ఎన్నుకునే విధానంలో ఆఫ్రికా నుంచి 3 స్థానాలు ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఆసియా పసిఫిక్ నుంచి 2 స్థానాలు ఉంటాయి. లాటిన్ అమెరికా కరేబియన్ నుంచి ఇక్కడ ఎన్ని స్థానాలు ఉంటాయి అని అంటే మనకి 2 స్థానాలు ఉంటాయి. ఇక పశ్చిమ ఐరోపాకి సంబంధించి ఒక 2 స్థానాలు ఉంటాయి. తూర్పు ఐరోపాకి సంబంధించి 1 స్థానం ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాలను మనం గుర్తుంచుకుంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా ప్రాంతీయ ప్రాతినిధ్యం మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ప్రాంతీయ ప్రాతినిధ్యం మీద అడిగినప్పుడు మనం
ఇది ఆన్సర్ చేయాలి. ఏమని అడుగుతారు? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 మంది సభ్యులుగా ఉంటారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం సభ్యుల సంఖ్య 15, అందులో 5 మంది శాశ్వత సభ్యులైతే 10 మంది తాత్కాలిక సభ్యులుగా ఉంటారు. ఈ 10 మంది తాత్కాలిక సభ్యులకి సంబంధించి ప్రాంతీయ ప్రాతినిధ్యంని గుర్తించండి అని అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మనం ఏం చెప్పాలి అని అంటే ఆసియా పసిఫిక్ నుంచి 2 స్థానాలు ఉంటాయి, ఆఫ్రికా నుంచి 3 స్థానాలు ఉంటాయి, లాటిన్ అమెరికా కరేబియన్ నుంచి 2 స్థానాలు ఉంటాయి, అలాగే పశ్చిమ ఐరోపా ఇతర దేశాల నుంచి 2 స్థానాలు ఉంటాయి, తూర్పు ఐరోపా నుంచి 1 స్థానం ఉంటుంది. ఇలా 10 స్థానాలకి సంబంధించి ఎంపిక అనేది ప్రాంతీయ ప్రాతినిధ్యం ద్వారా ఎంపిక చేయబడుతుంది. ఈ ఎంపిక యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ద్వారా జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. దేనికోసం అని అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యత్వం కోసం. ఇది ఆన్సర్. ఇక ఇటీవల 2025కి సంబంధించి ఎవరు ఎంపిక చేయబడ్డారు అని అంటే ఏ దేశాలు ఎంపిక అయ్యాయి తాత్కాలిక సభ్య దేశాలుగా కొనసాగేందుకు అని అంటే మనం చెప్పాల్సినటువంటి దేశాల పేర్లు పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా. ఈ దేశాలు ఎంపిక చేయబడ్డాయి అనేటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా మనకి ఈ అంశం అనేది అత్యంత ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి మరొక అంశం భారత్ పాకిస్తాన్కి సంబంధించి. సో భారత్ పాకిస్తాన్కి సంబంధించి అణు సమాచారము అని అంటున్నాం. సో ఇరు దేశాలు ఏం చేసినాయి అని అంటే ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఎప్పుడు చేసుకున్నాయి? 1988లో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వచ్చిందని అంటే 1991 జనవరి 27న అమల్లోకి రావడం జరిగింది. ఈ ఒప్పందం ఏంటి అని అంటే పాకిస్తాన్, భారత్ ఇరు దేశాలు కూడా ఒక దగ్గర చేరి ఏమనుకున్నాయి అని అంటే మీ దగ్గర అణుకి సంబంధించినటువంటి అవి ఉన్నాయి, మా దగ్గర కూడా అణుకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. సో వీటి ద్వారా దాడులు చేసుకోవద్దు, వీటికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి, తెలియజెప్పుకోవాలి, దాడులకు పాల్పడొద్దు, వీటి వలన ప్రజలకి ప్రమాదం ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఇక్కడ అణు సమాచారాన్ని పంచుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారు? ఇటీవల భారత్ పాకిస్తాన్ అణు సమాచారాన్ని పంచుకున్నాయి జనవరి 1, 2025న. ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటారు. ఒప్పందం కుదిరినటువంటి ఇయర్ 1988, ఒప్పందం అమల్లోకి వచ్చినటువంటి ఇయర్ 1991 జనవరి 27 అనేటువంటి అంశాన్ని మనం ఆన్సర్ చేస్తే ఆన్సర్ అనేది సరైన ఆన్సర్గా గుర్తించబడుతుంది. సో ఇలా ఈ భారత్ పాకిస్తాన్ ఈ ఇరు దేశాలు కూడా ఆయా దేశాలలో ఉన్నటువంటి అణుస్థావరాలకి సంబంధించి అణు విధానాలకి సంబంధించినటువంటి అంశాలను తెలియజెప్పుకోవడం జరిగినది. సో ఇలా ఇది ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక ఈ ఒప్పందం యొక్క ప్రత్యేకతలు ఏంటి అని అంటే పరస్పరం అణు కేంద్రాలపైన దాడులు అనేది చేసుకోకూడదు. ఇక నెక్స్ట్ దీనితో పాటు గత 3 దశాబ్దాలుగా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉన్నది. అలాగే దీనితో పాటు కాశ్మీర్ అంశం, ఉగ్రవాదం ముప్పు వంటి సమస్యలు కూడా ఈ జాబితా మార్పిడిలో కొనసాగుతూ ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల అణు సమాచారం పంచుకునేటువంటి భారత్ పాకిస్తాన్ మధ్యన ఏ అంశాలు తెర మీదకి వచ్చాయి అని అడుగుతారు. అప్పుడు మన ఆన్సర్ కాశ్మీర్ అంశం, ఉగ్రవాదం ముప్పు వంటి సమస్యలను కూడా ఇక్కడ చర్చించడం జరిగింది, ఈ సమాచార మార్పిడిలో డిస్కస్ చేయడం జరిగింది అని ఆన్సర్ చేయాలి. ఇలా ఆన్సర్ చేసారు అనుకో అది రైట్ ఆన్సరే అవుతుంది. ఇక ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ అణు సమాచార మార్పిడి అనేది మనకి ద్వైపాక్షికంగా ఇరు దేశాలకి సంబంధించి ఉన్నటువంటి అంశం కాబట్టి ద్వైపాక్షిక ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ సింపుల్గా ఇలా కూడా అడుగుతారు. ఇటీవల భారత్ అణు స్థావరాలకి సంబంధించినటువంటి అంశాలను ఏ దేశంతో పంచుకున్నది అని అంటారు. పాకిస్తాన్ అంటే వాళ్ళకి మనకు గొడవలు అవుతున్నాయి, సో వాళ్ళతో కాదు అని అనుకోలేరు, వాళ్ళతోనే పంచుకున్నాం. ఆప్షన్లో పాకిస్తాన్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, పక్కన శ్రీలంక ఉంటుంది, లేకపోతే బంగ్లాదేశ్ ఉంటుంది, లేకపోతే చైనా ఉంటుంది. కానీ మన ఆన్సర్ పాకిస్తాన్. సో ఇలా ఈ ఆన్సర్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. ఇది అణు సమాచారానికి సంబంధించినటువంటి అంశం, ఇరు దేశాలకి సంబంధించి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం. సో ఇక్కడ వాతావరణ మార్పులకి సంబంధించి ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య, ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య వాతావరణ మార్పులు. ఈ వాతావరణ మార్పులకి సంబంధించినటువంటి దాని ద్వారా ఇప్పుడు భూతాపం అనేది పెరిగింది, అంటే భూమి మీద వేడి అనేది పెరుగుతూ ఉంది, గ్లోబల్ వార్మింగ్ దీనికి కారణమని మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఈ 2024 భారత్ వాతావరణ మరియు భూతాప వివరాలు అనేవి వెల్లడించడం జరిగిందండి. సో ఇలా వెల్లడించినటువంటి దానిలో 2024 అనేది అత్యంత వేడి సంవత్సరంగా గుర్తించడం జరిగింది.
సో 2024 అనేది ఏ విధంగా గుర్తించారు ఇటీవల వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారము అంటే అత్యంత వేడి సంవత్సరము అని చెప్పాలి. సగటు ఉష్ణోగ్రత ఎంత అనంటే 123 ఏళ్ల కంటే 0.90 డిగ్రీ సెల్సియస్ అధికము అని అంటున్నాం. 0.90 డిగ్రీస్ సెల్సియస్ అధికము అని అంటున్నాం. సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, 2024 అత్యంత వేడి సంవత్సరంగా గుర్తించిరు, మరి ఇది గడిచిన 123 సంవత్సరాల కంటే అధిక వేడి అని అంటున్నారు. ఆ వేడిని ఎంతగా అంచనా వేయడం జరిగినది అని అంటే 0.90 డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. డిగ్రీ సెల్సియస్ అధికంగా ఉంది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇలా గుర్తిస్తే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మరి ఇంతకుముందు 2024లో అలాగే 2016కి సంబంధించి ఈ అత్యంత వేడి ఉంటే దీన్ని 2024 రికార్డు చెరిపేసింది. ఇప్పుడు 2024 కంటే ఇగో ఈ 2024 అనేది 2016 కంటే ఇక్కడ అత్యంత వేడిని కలిగినటువంటిదిగా ప్రకటించడం జరిగింది. మనం ఇలా గుర్తుంచుకోవాలి. ఇక మరి భారతదేశం ఇలా ఉంటే ప్రపంచ ఉష్ణోగ్రతల ప్రభావం ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య వాతావరణ మార్పులు అని అన్నాం కదా. మరి 41 రోజుల అధిక ఉష్ణోగ్రతలు అనేవి వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీస్ సెల్సియస్ అధికంగా పారిశ్రామిక యుగం ముందు సగటుతో పోలిస్తే ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్పినారు. ప్రపంచ ఉష్ణోగ్రతల ప్రభావంలో 1.5 డిగ్రీస్ సెల్సియస్కి సంబంధించి అధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి అని చెప్పేసి ఇది పారిశ్రామిక యుగం కంటే ఎక్కువగా నమోదైంది అని చెప్పేసి కోపర్నికస్ రిపోర్ట్ చెప్పింది. సో ఇక్కడ వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ చెప్పింది, ఇక్కడ కోపర్నికస్ రిపోర్ట్ చెప్పింది. సో మరి ఎందుకు పెరుగుతూ ఉన్నాయి అని అంటే ఈ గ్లోబల్ దీనికి సంబంధించి ఈ ఉద్గారాలు గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించినటువంటి ఉద్గారాలు అని అంటున్నాం. ఈ గ్రీన్ హౌస్ ఉద్గారాలు అనేవి కొంత తగ్గుదల ఉన్నాయి అని చెప్పేసి మనం ప్రీవియస్గా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఉష్ణోగ్రతలలో మార్పు బాగానే ఉంది. 2020లో 2019తో పోలిస్తే గ్లోబల్ గ్రీన్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి 7.93% తగ్గాయి. 2005 నుంచి 20 మధ్యన 36% తగ్గాయి. 1994 నుంచి 98.34% పెరిగాయి. 1994 నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగాయి. ఎంతకు పెరిగాయి? 98.34% పెరిగాయి. 2015, 2020లో 36% తగ్గినాయి. ఇక 2020లో 2019తో పోలిస్తే 7.93% తగ్గింది. సో ఇలా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించినటువంటి అంశాలను గుర్తించాలి. మరి ఎందుకు కారణం అవుతుంది? ఇప్పుడు తాపం అనేది ఎందుకు పెరుగుతూ ఉంది, వేడి ఎందుకు పెరుగుతూ ఉంది అని అంటే కార్బన్ డైఆక్సైడ్ పెట్రోల్ ఇంధనం వాడకం. సో కాబట్టి మనం పెట్రోల్ను తగ్గిస్తూ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలక్ట్రిక్ బైక్స్ ఆర్ కార్స్ ఇలాంటివి సైకిల్స్ వాడాలి. ఇక మిథేన్ పశు ఘనాల కారణం అని అంటున్నాం, మిథేన్కి సంబంధించినవి. అలాగే పరిశ్రమలు సిమెంట్ అల్యూమినియం ఉత్పత్తి అనేది కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగడానికి ఇక్కడ కారణం అవుతా ఉంది. ఈ అల్యూమినియం అలాగే ఇతర పరిశ్రమలలో కూడా గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి పవర్ని యూజ్ చేసేందుకు అంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి పవర్ని యూజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హర్యానాకి సంబంధించి జిందాల్ ఇది ప్రారంభించడం జరిగింది. సో ఇక ఏ రంగాల నుంచి ఎంత మేర ఈ భూతాపానికి కారణమవుతున్నవి అని అంటే ఇంధన రంగంలో 75.66%, వ్యవసాయ రంగం నుంచి 19.72%, తలసరి ఇంధన వినియోగం 22లో ఎట్లుంది అంటే భారతదేశం 25.4, ప్రపంచ సగటు 78, అలాగే అధిక దేశాలు 119 అని అంటున్నాం. అమెరికా 277. అత్యధికంగా అమెరికాలో ఈ ఇంధన వినియోగం అనేది జరుగుతూ ఉంది. ఎక్కువగా పర్యావరణానికి హాని కలిగిస్తున్నటువంటి దేశం అమెరికా. గుర్తుంచుకోండి, చైనా కూడా ఉన్నాయి. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక ఇటీవల చెస్కి సంబంధించి భారతదేశం నుంచి చాలామంది ప్లేయర్స్ విజయాలను సాధించడం జరిగింది. సో ఈ వరల్డ్ చెస్కి సంబంధించినటువంటి అంశాలను గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సో మహిళల విభాగం అనేది జరిగింది. ఇందులో 3వ స్థానంలో ఎవరు నిలిచారు అని అంటే ఆర్ వైశాలి నిలవడం జరిగింది తమిళనాడు నుంచి. సో సెమీస్లో జూ వెన్జూన్ చైనాకి సంబంధించినటువంటి వారి చేతిలో ఈ ఆర్ వైశాలి ఓటమి పాలైంది 0.5 అలాగే 2.5తో. ఇక నెక్స్ట్ విజేతలుగా జూ వెన్జూన్ను 3.5, 2.5తో లీ టింగ్జీ చైనాను ఓడించి విజయం సాధించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. అయితే ఇటీవల చెస్కి సంబంధించి మహిళల విభాగంలో 3వ స్థానం పొందింది ఎవరు అని అంటారు? ఆర్ వైశాలి తమిళనాడు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి.
వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ కోనేరు హంపి ర్యాపిడ్ చెస్లో 9వ స్థానంలో నిలవడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ర్యాపిడ్ ఛాంపియన్కి సంబంధించి. ద్రోణవల్లి హారిక 22వ స్థానంలో నిలిచింది. ఇక ఇతర ర్యాంకులకి సంబంధించి దివ్యా దేశ్ముఖ్ 18వ స్థానంలో, వంతికా అగర్వాల్ 19వ స్థానంలో నిలిచింది. వంతికా అగర్వాల్కి ఇప్పుడు అర్జున అవార్డు ప్రకటించడం జరిగింది. ఎస్టర్డే క్లాస్లో చెప్పిన, మీరు ఆ క్లాస్ చూడకపోతే చూడండి, అక్కడ కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇక నెక్స్ట్ వరల్డ్ బ్రిడ్జ్ చెస్కి సంబంధించి భారతీయుల విజయాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఓపెన్ విభాగంలో సంయుక్త విజేతలుగా మ్యాగ్నస్ కార్లస్ నార్వే ఉన్నారు, ఇయాన్ నెపోమ్నియాచి రష్యా నుంచి ఉన్నారు. ఇక నెక్స్ట్ సడన్ డెత్లీ తర్వాత కూడా ఫలితం తేలకపోవడంతో సంయుక్త విజేతలను ప్రకటించడం జరిగింది. సో సంయుక్త విజేతలు ఎవరు అని అంటే మ్యాగ్నస్ కార్లస్, ఇయాన్ నెపోమ్నియాచి అనేటువంటి అంశాలను గుర్తుంచుకోండి. ఒకరు నార్వే నుంచి, ఒకరు రష్యా నుంచి అనేటువంటి అంశం. ఇక భారత క్రీడాకారులకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్లో వైశాలి, హంపి వీళ్ళు కాకుండా ఇగో ఇక్కడ ప్రజ్ఞానంద 23వ స్థానంలో ఉన్నారు. తెలంగాణకి సంబంధించి అర్జున్ ఎరిగేషి 64వ స్థానంలో ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి వరల్డ్ చెస్లో తెలంగాణ నుంచి ఇక్కడ తెలంగాణ నుంచి ఎవరు 64వ స్థానంలో నిలిచారు అని అంటారు, అర్జున్ ఎరిగేషి అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల గ్రూప్ 3కి సంబంధించి అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగారు, వెరీ టఫ్. మీరు క్రీడలలో కాన్సన్ట్రేషన్ చేయని ఏరియా నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి మనం ఇంత ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలా సార్ అంటే నేర్చుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ డీటెయిలే కావాలి నీ క్లాస్. సో ఇక నెక్స్ట్ వైశాలికి సంబంధించి మనం ఇక్కడ 3rd ప్లేస్లో నిలిచింది అన్నాం కదా మహిళల విభాగంలో. ఈమె 2016లో ఇంటర్నేషనల్ మాస్టర్స్ని సాధించడం జరిగింది. 2018లో మహిళా గ్రాండ్ మాస్టర్కి సంబంధించిన ఘనతను కూడా సాధించడం జరిగినది. ఇది చెస్కి సంబంధించి. ఇక నెక్స్ట్ సావిత్రిబాయి పూలే జయంతికి సంబంధించి. సో సావిత్రిబాయి పూలే జయంతిని ఇక్కడ మనం జనవరి 3న నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో జనవరి 3న జరుగుతున్నటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని ఇప్పుడు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించిన రాష్ట్రం ఏది అని అడుగుతారు. అలా అడిగితే తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన ప్రకటన నిన్న చేయడం జరిగినది. అలాగే దీనికి సంబంధించి జీవో లైక్ ఆ గైడ్ లైన్స్ని చేసారు. సో ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు ఏమొచ్చినవి అని అంటే, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రతి ఏటా సావిత్రిబాయి జయంతిని అధికారికంగా ఈ నిర్వహించడం పైన నిర్ణయం తీసుకున్నారు. ఇక పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లకి సంబంధించి మహిళా ఉపాధ్యాయులు ఎవరైతే స్కూళ్ళల్లో ఉంటారో వారిని సన్మానం చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగినది. పలు కార్యక్రమాలు నిర్వహించాలి సావిత్రిబాయి పూలే గారికి సంబంధించినటువంటి అంశంలో అని చెప్పేసి చెప్పడం జరిగినది. ఇక నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఏమన్నారు అని అంటే, సావిత్రిబాయి ఆశయాల సాధనకి సంబంధించి మహిళా విద్యకు ప్రాధాన్యం అనేది ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పారు. అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగినది. సో ఇలా స్ఫూర్తిదాయక పోరాటం చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి కృషిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ బిట్, మీరు గుర్తుంచుకోండి. పక్కాగా 100% ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్గా మనం సావిత్రిబాయి పూలే జయంతిని గుర్తుంచుకోవాలి, ఎస్పెషల్లీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో. క్వశ్చన్ ఎలా వస్తుంది, ఇటీవల ఎవరి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అని అడుగుతారు. మీ ఆన్సర్ సావిత్రిబాయి పూలే గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక ఇది నేను ఈరోజు మీకు అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్. జేఎల్ఎంకి సంబంధించిన ఆన్లైన్ కోర్సెస్ని మనం ప్రారంభించడం జరిగినది. అలాగే దీంతో పాటు గ్రూప్స్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన క్లాసెస్ని ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్గా మీకోసం అందిస్తుంది. దీనికోసం మీరు వెంటనే ఐకాన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.